యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక గొప్ప ఆహ్వానం ఇస్తున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను. దేవుని ప్రేమ అనేది అందరికీ ఉన్నప్పటికీ ఆయన నిజంగా ప్రేమించే వారిలో ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. మనం దేవుని ప్రేమిస్తే ఆయన సమీపం మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుడు దూరంగా లేడు, కానీ ఆయనను కనుగొనడానికి మనం ఆసక్తితో ఆకాంక్షతో వెతికే వారిగా ఉండాలి. ప్రార్థనలో, వాక్యాధ్యయనములో మనస్ఫూర్తిగా వెతికినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఇది దేవుడిచ్చేటువంటి ఒక మంచి వాగ్దానం. ఎవరైతే నిజమైన హృదయంతో దేవుని వెతుకుతారో వారు ఖచ్చితంగా ఆయన్ని అనుభవిస్తారు. దేవుని నిశ్చితమైన వాగ్దానం. గ్రామంలో ఒక వృద్ధ తాతయ్య ఉన్నాడు. అతను తన మనవని చాలా ప్రేమించేవాడు. కానీ ఆ బాలుడు రోజంతా ఆటలతో బిజీగా ఉండి తాతయ్య దగ్గరకు చాలా అరుదుగా వచ్చేవాడు. ఒకరోజు బాలుడు ఏదో సమస్యలో పడ్డాడు. అప్పుడు అతను నిజంగా తాతయ్యను వెతకటం ప్రారంభించాడు. ఇంటంతా బయట కూడా వెతికాడు. చివరికి తాతయ్య దగ్గరకు వచ్చాడు. అతను ఏమి చేశాడు? అతను కోప్పడలేదు. వెంటనే ఆ బాలును తన ఒళ్ళోకి తీసుకొని సహాయం చేశాడు. అలాగే దేవుడు కూడా మన పట్ల ప్రవర్తిస్తాడు. మనము ఆయన నిర్లక్ష్యం చేస్తే ఆయన బలవంతంగా మన దగ్గరకు రాడు. కానీ మనం నిజంగా ప్రేమతో ఆతురతో ఆయన వెతికితే ఆయన మనకు దగ్గర అవుతాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మిమ్మల్ని ప్రేమిస్తూ నిత్యం మిమ్మల్ని వెతికి మీతో సహవాసం కలిగి ఉండులాగున సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.